అందరికీ నమస్కారము. ఈరోజు మనం ఈ వీడియోలో శనిగ్రహం యొక్క ప్రభావము, శనిగ్రహానికి సంబంధించిన పరిష్కార మార్గాలను తెలుసుకుందాం. శనిదేవుడు నల్లటి వర్ణంతో, తీవ్రమైన చూపుతో, కఠినమైన ముఖాభినయంతో దర్శనమిస్తాడు. ఇది భయంకరత్వం కోసం కాదు, న్యాయానికి ప్రతీక. మన కర్మలకు అనుగుణముగా ఫలితాలు ఇస్తాడని సూచించే రూపం ఇది. తప్పు చేసిన వారికి శిక్ష, నిజాయితీగా జీవించిన వారికి ఆశీర్వాదము అందించే దేవుడిగా శనిని శాస్త్రాలు వివరించాయి. శని ప్రభావం ఉన్నప్పుడు జీవితం నెమ్మదిగా సాగుతుంది. ఆలస్యము, కష్టాలు, ఒంటరితనము వంటివి అనుభవాలు కలుగుతాయి. ఇది శిక్ష కాదు, మనలో సహనము, క్రమశిక్షణ, బాధ్యతలను పెంపొందించడానికి ఇచ్చే పరీక్ష. శని మన జీవితాన్ని శుద్ధి చేసే గురువు లాంటివాడని జ్యోతిష్యం చెబుతుంది. 7.5 అనేది సుమారు 7.5 సంవత్సరాల శని ప్రభావ కాలము. ఈ సమయంలో మానసిక ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, కుటుంబ ఇబ్బందులు ఎదురవుతాయి. అష్టమ శని మరింత తీవ్రముగా పనిచేస్తుంది. అయితే ఈ కాలంలో నిజాయితీగా జీవిస్తే భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుంది. శనిదేవుడిని ప్రసన్నము చేయడానికి పెద్ద పూజలు చేయవలసిన అవసరము లేదు. శనివారము నాడు నల్ల నువ్వులు, నల్ల వస్త్రం దానం చేయడం, శని మంత్రం జపించడం, అవసరమైన వారికి సహాయం చేయడం చాలును. ముఖ్యంగా అబద్ధాలు చెప్పకుండా కష్టపడే స్వభావం పెంపొందిస్తే శని కృప తప్పక లభిస్తుంది. శని అనుగ్రహము లభించిన వ్యక్తి జీవితంలో స్థిరత్వము, గౌరవము, దీర్ఘకాలిక విజయాలు వస్తాయి. ఆలస్యమైన ఫలితం శాశ్వతముగా ఉంటుంది. శని ఆశీర్వాదం పొందిన వారు జీవితంలో ఎత్తుపల్లాలను తట్టుకొని ఎదిగిన వారుగా గుర్తింపు పొందుతారు. అందుకే శనికి భయపడక గౌరవించాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన. నమస్తే.